యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించినప్పుడు ఏం చేశాడంటే, ఆయన రక్తము ద్వారా మనకు అడ్డుగా ఉన్న ఆ ధర్మశాస్త్రం యొక్క నియమాన్ని ఆయన ఏం చేశాడంటే కొట్టివేశాడు. హల్లెలూయా. ఆయన దాన్ని తుడిచివేశాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పడవేయటం కాదు, కానీ ఆ నియమాన్ని ఆయన నెరవేర్చాడు. అంటే ఆ వెలను ఆయన చెల్లించాడు. ఇప్పుడు ఆయన వెలను చెల్లించాడు కాబట్టి ఆ రాత కొట్టివేయబడి ఉన్నది. ఇప్పుడు ఈ ప్రత్యక్షతను గ్రహించిన రోజున నువ్వు మరలా పాపపు జీవితాన్ని జీవించవు. నువ్వు మరలా అపవాది ఎదుట నువ్వు భయపడవు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మరణము నిన్నేం చేసిందంటే ఆయన యొక్క పరిశుద్ధతలోనికి ప్రవేశించేటట్లుగా నిన్ను చేసింది. ఈరోజు మన భక్తిని బట్టి కాదు మనం దేవుని ఎదుట నిలబడాల్సింది. ఈరోజు మన జీవితాన్ని కాదు మనం జీవించాల్సింది. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా, ఇక నుంచి జీవించేది నేను కాదు, కానీ నాలో నివసిస్తున్న క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఒకవేళ నువ్వు జీవిస్తే మరణం. ఒకవేళ నీ నీతిని బట్టి ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఆయన ఎదుట నీతిమంతుడిగా నువ్వు తీర్చబడలేవు, కానీ ఆయన నీ కొరకు అర్పించిన ఆ బలిని గన నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన నీ స్థానంలో మరణించాడని నువ్వు గ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రాత కొట్టివేయబడుతుంది. దేవుని ప్రవక్త దాని గురించి చక్కగా వివరించాడు. ఆయన ఏమన్నాడంటే, దేవుడు అంటున్నాడు, నీ పాపాలను నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను, నీ పాపాలను నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. దానికి దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు నీ పాపాలన్నిటిని కూడా మరుపు అనే సముద్రంలో పడవేస్తున్నాడంట. దేవుడు ఏం మర్చిపోతాడో తెలుసా? నీవు యేసుక్రీస్తు యొక్క రక్తం క్రిందకు వచ్చి నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ పాపాన్ని దేవుడు ఎన్నడూ కూడా ఇక జ్ఞాపకం చేసుకోడు. దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనమ్ గారు ఆ పరిశుద్ధాత్మ వివేచన వరం కలిగినప్పుడు ఆయన ప్రజలు ఆయన ఎదుటికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని గురించి పూర్తిగా ఆయన చెప్పేవాడు. ఏదో 1,00,000 మంది ఉన్న సభలో మేరీ, నా కుమార్తె మేరీ జోసెఫ్ అని పిలవటం కాదు. ఎందుకంటే 1,00,000 మంది క్రైస్తవులు ఉంటే ఖచ్చితంగా డేవిడ్లు, బెంజమిన్లు, జాషువాలు చాలామంది ఉంటారు. ఆయన అట్లా పిలవలా. ఇదిగో ఒక ఆమె కడుపు నొప్పితో బాధపడుతుంది కుమారి అని పిలవలేదు. ఆయన పేరు పెట్టి చెప్పాడు. హల్లెలూయా. ఆ స్త్రీ ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఆయన నిజంగా పరిచయం ఉంటే పరిచయం ఉందని చెప్పేవాడు, పరిచయం లేకపోతే పరిచయం లేదని చెప్పేవాడు. కొన్నిసార్లు వారి అడ్రస్ కూడా చెప్పేవాడు ఆయన. ఒకసారి ఒక సహోదరి వచ్చినప్పుడు ఆ సహోదరి అక్కడ నిలబడినప్పుడు ఆయన మాట్లాడుతూ, నువ్వు పలానా ఊరు నుంచి వచ్చావు, నువ్వు పలానా వీధిలో నివసిస్తున్నావు, నీ ఇంటి నెంబర్ పలానని చెప్తాడు. అది చెప్పేటప్పుడు ఆ సభలో కొంతమంది సహోదరులు ఉంటారంటే, 2 సహోదరులు. ఆ ఇద్దరు అమ్మాయిలకి ఈ అమ్మాయి తెలుసు. వాళ్ళు అంటారు, ఆ అమ్మాయి ఉండే అడ్రస్ అది కాదు, ఆ అమ్మాయి పలానా ఊరిలో ఉంటుంది, పలానా వీధిలో ఉంటుంది. మరేంటి బ్రనహాం గారు వేరే వీధి అడ్రస్ చెప్పాడు, ఇది తప్పు అని అన్నారంట వాళ్ళు. అప్పుడు అక్కడే ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆయన వచ్చాడంట అసలు బ్రనహాం గారు చెప్పేది నిజమా కాదా తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఈ స్త్రీలిద్దరు మాటలు విన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడంట. ఏంటి ఈయన ఎందుకు తప్పు చెప్పాడు అని ఆ 2 స్త్రీలను అడిగాడంట. ఆ అమ్మాయి మీకు తెలుసా అంటే, అవును, ఆ స్త్రీ మాకు తెలుసు, ఆమె పలానా ఊర్లో పలానా వీధిలో పలానా నెంబర్ ఇంట్లో ఉంటుంది. అయితే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ 2 స్త్రీలను తీసుకుని ఆ ఒక పాస్టర్ గారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని అడిగారంట, నువ్వు పలానా వీధిలో ఉంటావు కదా, మరి బ్రనహాం గారు పలానా వీధిలో పలానా ఇంట్లో ఉన్నావని చెప్పినప్పుడు నువ్వెందుకు అవునన్నావంటే అని చెప్పిందంట, పోయిన వారమే నేను ఇల్లు మారానని చెప్పిందంట. హల్లెలూయా. అంటే ఆమె ఏ ఇంట్లో ఉన్నది కూడా ఆమె యొక్క స్నేహితులకు కూడా తెలియదు, కానీ దేవుని ఆత్మ ఆయనకు బయలుపరిచింది. అయితే ప్రవక్త ఏమన్నాడంటే, నేను దేవుడు బయలుపరిచిన విషయాలు మాత్రమే చెప్పగలను, అయితే ఒప్పుకుని ఆయన రక్తం క్రింద విడిచిపెట్టబడిన పాపాలను మాత్రం ఎప్పటికీ పరిశుద్ధాత్ముడు బయలుపరచడు అన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు బయలుపరిచేది ఎవడో తెలుసా? అపవాది. ప్రవక్త దాన్ని ఎలా వివరించాడంటే, ఆ మతిమరుపు అనే సముద్రంలో నీ పాపాలని పడవేసిన తర్వాత అక్కడ బోర్డు పెట్టాడంటే, ఏమనంటే నో ఫిషింగ్ అని పెట్టాడంటే, ఇక్కడ చేపలు పట్టకూడదు. ఇక్కడ ఏం పట్టకూడదండి? చేపలు పట్టకూడదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? పడేసిన వాటిని బయటికి తీస్తున్నాడు. ఈరోజు కూడా
సాతానుడు అనేక మందిలో దూరి వాడు చేపలు పడతా ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బయలుపరచడు, కానీ ఒప్పుకుని విడిచిపెట్టి రక్తం క్రిందకి వెళ్ళిన పాపాన్ని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బయటకు తీయడు. కానీ బయటకు తీసేవాళ్ళు ఎవడంటే సాతానుడి యొక్క కుమార్తెలు, సాతానుడి యొక్క కుమారుల పని ఏంటంటే వాళ్ళ పని ఎప్పుడు కూడా ఆ సముద్రంలో పడవేసి వాటిని దొంగతనంగా చేపలు పడతా ఉంటారు. వాళ్ళు బయటికి తీసుకొస్తూ ఉంటారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు ఆ పేపర్ బయటికి తీసిన ఆ పేపర్ మీద ఏమీ కనబడదు, ఎందుకంటే అది రక్తం క్రిందకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుణ్ణి నీతిమంతుని చేశాడు. ఎలా చేశాడంటే, దేవుని ప్రవక్త దాన్ని ఎలా వివరించాడంటే, నిన్ను క్షమించిన వాడిగా చూడట్లేదు దేవుడు. ఈరోజు మనం చాలామందిని క్షమిస్తాము, కానీ గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ ఏ చిన్న సమస్య వచ్చినా నిన్ను అప్పుడు క్షమించాను, 90లో క్షమించాను, 91లో క్షమించాను, 92లో క్షమించాను, అప్పుడు ఆ పాపం చేస్తే క్షమించాను అంటే వీడు క్షమించాడు, కానీ మతిమరుపనే సముద్రంలో దీన్ని పారవేయలా, దాన్ని కొట్టేయలా. అప్పు తీసుకున్న తర్వాత, అప్పు చెల్లించిన తర్వాత ఏ ప్రామిసరీ నోట్ అయినా సరే అప్పిచ్చినోడు పెట్టుకున్నాడంటే వాడు మోసగాడు అని అర్థం. చాలామంది తెలియగలిగిన వాళ్ళు ఏమంటారంటే, పేపర్ మర్చిపోయామమ్మా, తర్వాత ఇస్తాంలే, నీకు ఎక్కడ, మా సంగతి నీకు తెలీదా? మీరు అట్లాంటి మాటలు నమ్మకండి. ఆ పేపర్ ఇస్తేనే పేమెంట్ ఫుల్గా చెయ్యాలి. ఎందుకని? మరి అంత నమ్మకం నీ మీద ఉంటే అసలు కాగితం ఎందుకు రాపించుకునేవాడు వాడు? కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే, వాడు ఎప్పుడు కూడా దొంగతనంగా, వాడే మొదటి నుంచి దొంగ, ఆయన బోర్డు పెడితే దొంగ ఆపుతాడా? ఇప్పుడు ఇక్కడ నోటీసులు అంటించకూడదని గోడ మీద రాస్తారు. ఒకటి రాశాడంట, అయితే ఇక్కడ అంటించమని రాశాడంట గోడంతా. ఏమని రాశాడండి? ఇక్కడ నోటీసులు అంటించరాదంటే వాడేమని రాశాడు? అలాగేనండి, ఇక మేము నోటీసులు అంటించమని ఆ మిగిలిన గోడంతా రాసేసాడంట. వాడు ఎప్పుడు సాతానుడి పని అదే. దేవుని సంఘంలో రక్షించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి చక్కగా జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది ఎప్పుడు కూడా ఏం గుర్తు చేస్తాడంటే, వాళ్ళ గత పాపపు జీవితాన్ని గుర్తు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో ఇక్కడ ఒక వ్యక్తి, ఈ మనమా సంఘం అని కదా, ఏ సంఘంలోనైనా ఒక వ్యక్తి మంచి విశ్వాసంతో నడుస్తున్నాడు అనుకోండి, ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు, అబ్బో ఈ బ్రదరు చాలా మంచి విశ్వాసంగా ఉన్నాడు, దేవుని కార్యాలు చాలా బలంగా ఉన్నాడు అనగానే, అప్పుడు కొంతమంది ఉన్నారు, వాడు కూతురులు కూడా ఉంటారు అన్నాను కదా, కుమారులు. ఆడి సంగతి మీకు తెలవదయ్యా బాబు, వాడు ఒకప్పుడు రోడ్లో పడి బాగా తాగి రోడ్డు మీద పడిపోయేవాడాడు, ఆడు ఈ మధ్య మారాడు, మేము ప్రార్థన చేస్తే అంటారు. అంటే ఏంటి? ఆ గతం ఇప్పుడు ఎత్తు చూపాల్సిన అవసరం ఉందా? యేసుక్రీస్తు రక్తం క్రిందకి వెళ్ళింది చూపాల్సిన అవసరం ఉందా? అంటే అంత మహా గొప్ప ప్రవక్తే ఆయన అన్నాడు, రక్తం క్రింద ఉన్న వాటిని నేను వివేచించలేను, ఎందుకంటే రక్తం క్రిందకి వెళ్ళి వాటిని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచడని చెప్పినప్పుడు, ఈరోజు ఎవడైనా గతాన్ని తవ్వుతున్నాడంటే వాడు ఖచ్చితంగా దేవుని సంబంధి కాడు. కానీ మనిషి ఎత్తి చూపినా అది దేవుడు లక్ష్య పెట్టడు. హల్లెలూయా. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, ఒకవేళ సాతానుడు నీ గతాన్ని చూపించినప్పుడు వాడికి నువ్వేం చూపించాలంటే యేసుక్రీస్తు యొక్క సిలువను చూపించు. హల్లెలూయా. అక్కడే నీ యొక్క పాపం యొక్క ప్రశ్న తీర్చబడింది.